అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చెప్పాను కదా మేము కొచ్చికి వచ్చామని. కొచ్చికి వచ్చిన తర్వాత పెద్ద షాక్ తగిలింది మాకు అని చెప్పి అన్నాను కదా, అదేంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మేమైతే ఇంకా కొచ్చికొచ్చి నైట్ అయితే రూమ్ తీసుకొని డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడి వరకు మీకైతే నిన్నటి వీడియోలో అయితే చెప్పేశాను. ఇంకా మేము బీచ్కి అయితే బయలుదేరామన్నమాట. అందరినీ అక్కడ అడిగితే ఈ బీచ్ పేరు చెప్పారు. అందుకని చెప్పి ఈ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత షాక్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా బిస్కెటే అవుతుందన్నమాట. వయనాడుకి వెళ్తే వ్యూ పాయింట్ అని వెళ్ళాం కానీ స్నో టైంలో వెళ్ళలేదు. మైసూర్ ప్యాలెస్కి వెళ్తే చాలా పబ్లిక్ ఉండి అసలు చూసి చూడనట్టుగా తిరిగి వచ్చేసాము. ఇప్పుడు బీచ్ కని వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూసేయండి. కానీ ఇక్కడ కేరళలో మాత్రం రోడ్లు మాత్రం చాలా బాగున్నాయండి. ప్లస్ ఇక్కడ మేము బీచ్కి వచ్చే ప్లేస్లో బిల్డింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే అన్ని సినిమాలు తీస్తారనుకుంటా మ్యాక్సిమం ఇక్కడ సైడ్ సినిమా లొకేషన్స్ లాగా ఉన్నాయన్నమాట. బిల్డింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. మాకు దిగి ఫొటోస్ అలా దిగాలనిపించింది కానీ ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దామన్న పిల్లలు తొందర పెడుతున్నారని బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎలా ఉందో బీచ్. ఇదే అనమాట షాక్. అంటే బీచ్లో ఆడుకోవడానికి లేదు అసలు ఇక్కడ. ఇక్కడ చూస్తేనేమో అంతా చండాలంగా గలీజ్గా అంటే చెత్త అది ఇది అంతా వేశారు. అసలు అక్కడికి దిగడానికి ఛాన్సే లేదు. ఇంకా ముందుకు వెళ్తే అయినా ఆడుకోవడానికి ఉంటుందేమో బీచ్లో అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము. అయినా కూడా చూడండి అసలు ఎంత ఎలా అంటే రాళ్ళు అలా అంతా వేసి ఉంది. సినిమాలలో చూపిస్తారు కదా అలా ఉంది. కానీ బీచ్లో ఆడడానికైతే లేదనమాట. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఎక్కడికి వెళ్ళినా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది ఏంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇదిగోండి ఇలా ఉంది, ఆడుకోవడానికి లేదు. ఇంకా ఏం చేసేది లేక కొన్ని ఫొటోస్ అయితే దిగేసి బ్యాక్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము. కూర్చున్నది అయితే వీడియో తీయలే కానీ మామూలుగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నదైతే వీడియో అయితే షూట్ చేశాను. బోట్స్ షిప్స్ అలా కనిపిస్తూ ఉన్నాయి బీచ్లో. అవి చూసి వచ్చామన్నమాట. ఇదిగోండి ఇలా రాళ్ళు అలా అంతా ఉంది. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే దగ్గరగానే ఉంది కదా ఆడుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ లేదండి, అలో లేదు. అసలు కిందికి కూడా దిగనివ్వట్లేరు. అక్కడ కొంతమంది పోలీసులు అలా ఉన్నారనమాట. అంటే బీచ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు కాదు, కొంచెంమంది బీచ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడికైతే కిందికైతే దిగనివ్వట్లేదు. అదిగోండి పెద్ద షిప్ అనమాట. మీకు వీడియోలో చూసే చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా పెద్ద షిప్ అనమాట. ఇక్కడ కొంతమంది మీకు బీచ్లో కనిపిస్తున్నారు కదా వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు అనమాట. వాళ్ళే ఉన్నారు తప్ప ఇంకా ఎవరిని దిగనివ్వట్లేదు లోపలికి. ఇది ఇలా బిస్కెట్ అయిపోయిందనమాట, ఆడకుండా అయిపోయింది బీచ్లో. చెప్పాను కదా ఏం చేసేది లేక కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి బ్యాక్ అయితే బయలుదేరిపోయామన్నమాట. కాకపోతే ఇక్కడ ఉన్నంతసేపు బీచ్ దగ్గర కొంచెం ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అనమాట. పబ్లిక్ కూడా ఎక్కువగా లేరు, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాం కాబట్టి మంచిగా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. ఒక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉన్నాము అంతే. ఆ తర్వాత రిటర్న్ అయిపోయి వచ్చేస్తున్నాము. ఇది చూడండి కేరళ లొకేషన్, కొచ్చి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అంటే అన్నీ మంచిగా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. బిల్డింగ్స్ కూడా ఎక్కువ అంటే ఇది ఎర్లీ మార్నింగే కాబట్టి ఇలా ఉందో తెలియదు కానీ ప్రశాంతంగా అనిపించింది. బిల్డింగ్స్ కూడా నీట్గా అలా మంచిగా అనిపించింది. షూటింగ్ స్పాట్స్ లాగా అనిపించింది అనమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో మూవీస్లో చూసినట్టుగా అలా అనిపించింది. ఇంకా బ్యాక్ అయిపోయి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇదిగోండి ఇదే అనమాట మేము తీసుకున్న రూము. ఈ బిల్డింగ్లోనే ఉంది. మీకు నైట్ వచ్చాం కాబట్టి క్లియర్గా చూపించలేదు. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. కొచ్చి కానీ కేరళ కానీ ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ అండి. మంచిగా ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంటుంది. చాలా వెదర్ కూడా అందుకే కూల్గా ఉంటుంది.
ఈ బిల్డింగ్ మీద కూడా చూసారా ఫుల్ చెట్లే ఉన్నాయి. అలాగే ఇదిగోండి గేట్ లోపలికి ఎంట్రన్స్ అయ్యాక కూడా ఫుల్ గ్రీనరీ అనమాట. మొత్తం చెట్లే పెట్టేశారు. ఇంకా ఇలా పైకి వెళ్తే కింద ఓనర్స్ ఉంటారనమాట. ఇది యాక్చువల్గా అయితే ఒక ఇల్లు లాగానే ఉంది, సేమ్ ఇల్లే, కింద ఓనర్స్ ఉన్నారు, పైన ఇలా రూమ్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఇలా పైకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఆల్రెడీ రూమ్స్ ఇచ్చారు కొంతమందికి. ఇది పైన సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇది ఇంకా ఆల్మోస్ట్ పెంట్ హౌస్ అనే అంటారు. కాకపోతే రూమ్స్ మంచిగా 3 రూమ్స్ ఉన్నాయి టోటల్. ఒక రూమ్లో అయితే ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపించారు కదా, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ రూమ్ ఉంది కదా, అందులో వాళ్ళు ఉన్నారు. ఈ స్ట్రైట్గా వచ్చే రూమ్లో మేము ఉన్నామన్నమాట. ఇంకొకటి దానికి బ్యాక్ సైడ్ ఉంది, అందులో అది కూడా మేమే తీసుకున్నాము. 2 రూమ్స్ తీసుకున్నాము. ఇంకా రూమ్స్‌కొచ్చేసి ఫుల్‌గా ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయాము. స్నానాలు కూడా చేసేసి ఇంకా రూమ్స్ వెకేట్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. యాక్చువల్‌గా అక్కడ ఏమైందంటే రూమ్స్ మాకు 1 వరకే పర్మిషన్ ఉంది. ఆఫ్టర్‌నూన్ 1 వరకే. మేము వచ్చింది నైట్ 1:32 అయిపోయింది రూమ్స్‌కొచ్చేసరికి. 1 డే అంటే ఇక్కడ ఓన్లీ 12 అవర్సే అంట. అంటే మధ్యాహ్నం 1 వరకే ఇచ్చారనమాట టైము. ఇంకా 1 లోపు వెకేట్ చేసేసేయాలి అన్నారు. అందుకని చెప్పాం కదా, ఎర్లీ మార్నింగ్ బీచ్‌కెళ్ళే ముందే మేము మ్యాగీ చేసుకొని తిన్నాము. ఇంకా వంట కూడా అయితే ఏం చేయలేదు. ఇంకా వచ్చేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోయాం. ఫ్రెషప్ అయిపోయి బయలుదేరిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. నెక్స్ట్ ఫోర్ట్ కొచ్చికి వెళ్దామని బయలుదేరాం కదా, ఇంకా అక్కడ అడిగామన్నమాట చాలామందిని. ఎవ్వరూ సరిగా చెప్పట్లేదు అది ఎక్కడ ఉంటుంది ఏంటి అని. ఇంకా మాకు పిచ్చి లేచిపోయింది. ఇంకా ఒక 1 అవర్ అక్కడక్కడే తిరిగాము, కానీ మాకు అసలు ఏం కనిపించలేదు. చూడండి ఇది ఎంత పెద్ద షిప్పో. ఆ షిప్ పైన ఒక పెద్ద బిల్డింగే లేపారనమాట. అంత పెద్దగా ఉంది షిప్ అయితే. ఇంకా కొద్దిసేపు ఆపి పిల్లలకు చూపించాము. తర్వాత ఇంకా మళ్ళీ ఫోర్ట్‌కి వచ్చి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరామన్నమాట. అప్పుడు ఒకరిని అడిగితే చెప్పారు, ఇలా వాటర్ మెట్రో ఉంటుంది. ఇదే అనమాట కొచ్చి వాటర్ మెట్రో స్టేషన్. ఇందులోకి వెళ్తే అంటే వాటర్లో మెట్రో షిప్ అనమాట అదొకటి. ఇది మన ఏసియాలోనే ఫస్ట్ వచ్చిందంట ఈ వాటర్ మెట్రో. ఇలా ఉందన్నమాట లోపల. చూడండి ఎంత బాగుందో. ఇలా వాటర్ మెట్రోలో వెళ్తే ఫోర్ట్ కొచ్చికి చేరుకోవచ్చు అనమాట. చాలా బాగుంది అసలు, చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వాటర్ మెట్రోలో ప్రయాణించిన తర్వాత మనం అటు సైడ్ వెళ్తే మనకి వైపిన్ వాటర్ మెట్రో దగ్గర దింపుతుందన్నమాట. ఇప్పుడు కొచ్చి వాటర్ మెట్రో ఎక్కాం కదా మనము, ఇక్కడ వైపిన్ వాటర్ మెట్రో ఉంటుంది. ఇది వైపిన్ వాటర్ మెట్రో అనమాట. చూడండి బోర్డు కూడా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ దిగాలి. ఇప్పుడు దాని ఎదురుగానే ఇదిగోండి ఈ చిన్నది ఉంది కదా, ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. 3 రూపీస్ ఏమో ఉంటుంది. ఇదిగోండి ఈ బోట్ లాగా ఉంది కదా, అందులోనే మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలన్నమాట. అందులో మనుషులే కాదు చూడండి, వెహికల్స్ని కూడా తీసుకొస్తాయి, వెహికల్స్ని కూడా దింపుతాయి అన్నమాట. అందులో వెళ్ళి మనము అటు సైడ్ దిగాలి. ఇదిగోండి అందులో నుంచి వెహికల్స్ వచ్చేస్తున్నాయి చూడరా. నేను దిగిన తర్వాత వీడియో తీసాను అనమాట. అందులో వెళ్ళి మనకు దిగితే ఇప్పుడు ఫోర్ట్ కొచ్చికి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మనం ఫోర్ట్ కొచ్చి బీచ్కి వచ్చేసామన్నమాట. ఇది మన చైనీస్ ఫిషింగ్ అనమాట. మన ఫిషెస్ని ఎలా పడతారు అనేది చైనీస్ పద్ధతిలో అనమాట. ఇది అప్పట్లో పురాతన కాలంలో ఉండే, ఇది అప్పటి నుంచి అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. చూసారా, ఒక సైడ్ వాటర్లోనేమో నెట్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో రాళ్ళు కట్టి ఉంటాయన్నమాట. వాళ్ళు ఇలా లాగుతూ ఉంటే ఆ నెట్లో మనకి ఫిషెస్ పడతాయన్నమాట. రాళ్ళను వదిలేయగానే నెట్ లోపల ఉండిపోతుంది. వాళ్ళు టైం చూసుకొని లాగుతారు, అప్పుడు అందులో మనకి ఫిషెస్ అయితే పడతాయన్నమాట. ఇంకా ఇక్కడ చూడాల్సినవి ఇదొక చర్చ్ ఉందన్నమాట. ఇది పెద్ద చర్చ్. అలాగే ఇదొక చర్చ్ అనమాట. ఇది కొచ్చిలోనే అతిపెద్ద చర్చ్ అనమాట. ఇది కూడా ఒకటి చూడాల్సింది ఉంది. ఇంకొకటి బిషప్స్ హౌస్ అని చెప్పేసి చూపిస్తాను. ఇదొకటి అనమాట బిషప్స్ హౌస్. ఇందులోనే మ్యూజియం కూడా ఉంటుంది. ఇది ఇండియన్ నావల్ మ్యూజియం అనమాట. ఇది కూడా మ్యూజియం ఒకటి ఉంది. వేటిలోకి ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. అందుకే అలా బయట నుంచి షార్ట్కట్లో చూపించేశాను నేను. ఇంకా ఇవి చూసేసి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట మేము.
కొచ్చిలో ఇంకా చూడాల్సినవి చాలానే ఉన్నాయండి. ఇంకా అవన్నీ మేమైతే ఏం కవర్ చేయలేదు. మెయిన్‌గా ఉన్నాయైతే కవర్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కేరళలోని మెయిన్ ప్లేస్ మున్నార్‌కైతే వెళ్తున్నామనమాట. మనకు మున్నార్‌లో ఎంత బావుంటుందో మున్నార్‌కి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి ఐడియానే ఉండుంటది. మంచి కూలింగ్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా కూల్‌గా క్లైమేట్ అయితే చాలా బావుంటది. రోడ్లు కూడా చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నాయో. నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. కానీ రోడ్లు కూడా ఖాళీగా అసలు చాలా బాగున్నాయన్నమాట. నీట్‌గా ఉన్నాయి. మెయిన్‌గా చెప్పాలంటే రోడ్లయితే నీట్‌గా అంటే నీట్‌గా ఉన్నాయి. ఇంకా మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది. ఇంకా ఎక్కడైనా ఆపి వండుకొని తినాలన్నమాట. అసలు కేరళ ఫుడ్ అంటే అంత మనమైతే తినలేమండి. కొంచెం ఏమంటారు, మేము అనుకున్నాం ఏంటంటే మొత్తం కొబ్బరి నూనెతో వండుతారేమో అట్లా అనుకున్నాము. కానీ ఉంటుండొచ్చు నార్మల్‌గా ఉంటుండొచ్చు. కానీ మేము ఇంకా ఎలాగో ఫుడ్ వండుకోవాలి అనుకొని ఫిక్స్ అయ్యాం కాబట్టి అలా వండుకుందామని ఎక్కడైనా ప్లేస్ వెతుకుతూ ఉన్నామన్నమాట. ఈలోగా మా చిన్నోడు కూడా పడుకున్నాడు. మార్నింగే లేచాడు కదా! ఇంకా జర్నీ చేస్తూ ఉంటే వాడైతే నిద్రపోయాడనమాట. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ అయితే దొరికింది మాకు. ఇక్కడ మేము వండుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా కార్‌లోంచి లగేజ్ అంతా దింపేసి వంట అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఈరోజైతే చికెన్ వండుకుంటున్నాము. చికెన్ తీసుకొచ్చామనమాట బయట షాప్‌లో. ఇంకా చికెన్ అయితే వండుతూ ఉన్నాము. ఈలోగా పిల్లలకి మంచిగా ఒక బాల్ దొరికిందనమాట. అక్కడే అది స్కూల్ యాక్చువల్‌గా. ఆ రోజు హాలిడే అనుకుంటా. ఇంకా అందుకని చెప్పి స్కూల్ పిల్లలు కూడా లేరు. స్కూల్ అంతా ఖాళీగా ఉంది. మాకు అదేంటో అంటే స్కూల్ అనుకోని వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది స్కూల్ అని. ఇంకా అక్కడ ఒక బాల్ కూడా దొరికిందనమాట. పిల్లలు మంచిగా ఆ బాల్ తోటి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. మేము మాట్లాడుకుంటూ అలా మొత్తానికైతే వంట వండేసారనమాట. చికెను, అన్నం అయితే వండాము. అలాగే చారు కూడా చేసుకున్నాము. తర్వాత ఇంకా ఒక్కొక్కరు తింటూ ఉన్నారు. అక్కడే అరటి చెట్టు ఒకటి కనిపించింది. కేరళ అంటేనే అరటి తోటలు అవి బాగా ఉంటాయి కదా! అరటి ఆకు కనిపిస్తే మా ఆయనకైతే అరటి ఆకులో తినాలనిపించిందంట. ఇంకా అందుకని చెప్పేసి అన్నయ్య, మా ఆయన ఇద్దరు అరటాకు వేసుకొని తిందామనేసి ఇక్కడ కూర్చున్నారనమాట. తినేసేయాలని ఎంత మంచి భర్త దొరికిండు. చేయని చేస్తుంటే చేయని ఎట్లా అందరికి దొరుకుతారా చెప్పు. నీ చేతుల్లో ఉంది. ఎంత బాగా మంచిగా కంపల్సరీ నువ్వు తింటావా నువ్వు? అరే ఎవరే బన్నుగా ఫోటో తీసిరా వీడియో పడుతుందిలే. వంటకి అవసరం ఏంటో అనుకుంటున్నావరా అంటారా? కాదుగా ఇది ఎట్టినా దీనికి రాదు. జస్విత్లే ఎందుకు అన్ని ముళ్ళనే వద్దు పోగునా. ఇలా అన్నము చికెను అయితే వండుకొని చారు కూడా చేసుకొని తినేసి ఇంకా మళ్ళీ ఎక్కడిదక్కడ మొత్తం లగేజ్ అంతా కార్లో సెట్ చేసేసుకొని మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇదిగోండి ఇది నా ప్లేట్. చికెన్ మాత్రం చాలా అంటే చాలా యమ్మీగా కుదిరిందనమాట. కొంచెం హడావిడిగా వండినప్పుడే చాలా బాగా అవుతుంది అనుకుంటా. అలా మంచిగా చాలా బాగా టేస్ట్ అయితే కుదిరింది.
ఇంకా ఆ తర్వాత అన్నీ సదిరేసుకొని బయలుదేరిపోయాము మళ్ళీ. ఇప్పుడు మున్నార్ వెళ్ళే రూట్ అయితే కొంచెం రిస్కీగానే ఉంటుంది. అంటే సింగిల్ రోడ్ ఉంటుంది. అలా అని మొత్తం కరువుగా ఉంటుందన్నమాట. కొంచెం కొండలాగా గుట్టలాగా ఎక్కాలి. అందుకని చెప్పేసి ఫాస్ట్గానే తినేసి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఆ చెట్లు అది అసలు గ్రీనరీ అయితే ఫుల్ అంటే ఫుల్ అండి. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మున్నార్ వెళ్తూ ఉంటే కూడా ఫుల్గా కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు అలా ఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు అక్కడికి వెళ్తూ ఉంటే ఆ గ్రీనరీ చూస్తే అక్కడే ఉండాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాము. మీకు అంతా రోడ్ కూడా చూపించాలి అనేసి మొత్తం వీడియో అంతా ఫుల్గా తీసిందంతా పెడుతూ ఉన్నా అనమాట. ఇంకా మొత్తానికైతే ఘాట్ రోడ్ లాగా ఉంటుందన్నమాట. ఘాట్ రోడ్ లాగా ఎక్కేసాము. కొద్దిగా ఎక్కిన తర్వాత ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ అయితే ఒకటి కనిపించింది. ఇక్కడ అది రోడ్డు మీదనే ఉందనమాట. పక్కనే అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కకే ఉంది. ఇంకా అందరూ కార్లు సైడ్‌కి ఆపుకొని దిగేసి ఫోటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా సైడ్‌కి ఆపేసుకొని కారు వచ్చేసి ఫోటోస్ అయితే దిగుతూ ఉన్నాము. అంటే మంచిగా పక్కన పార్కింగ్ చేసుకునేలాగా అలా ప్లేస్ కూడా అస్సలు లేదనమాట. మొత్తం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే కూడా ఇబ్బందే. అందుకే ఎక్కువసేపు ఏమి ఉండలేదు. ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము. ఆ హాఫ్ అన్ అవర్‌కి కూడా అంటే వెహికల్స్‌కి ఇబ్బంది అవుతుందనేసి ఫాస్ట్‌గా ఇంకా ఫొటోస్ కూడా అన్నీ దిగేసి మళ్ళీ బయలుదేరామనమాట. అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసేలాగా లేదు. ఎందుకంటే అక్కడ నెట్ లాగా అలా కట్టేశారనమాట. చూసారు కదా! అలా నెట్ లాగా కట్టేశారు. కొంచెం దూరమే ఉంది వాటర్ ఫాల్స్. అంటే మనకి టచ్ చేసేలాగా లేదనమాట. ఇంకా ఇలా కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకొని బయలుదేరిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి కూడా ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా పైకి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకొకటి చెప్పాలి, మేము వెళ్తూ ఉన్నాము పైకి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రిటర్న్ అయ్యారనమాట. ఆల్రెడీ వాళ్ళు అక్కడ రూమ్ తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడనమాట. ఆ రూమ్స్ అయితే చాలా బాగున్నాయంట. ప్లేస్ కూడా సూపర్గా ఉందంట. అది అందుకని చెప్పి ఆల్రెడీ 3-4 డేస్ నుంచి తనతో టచ్‌లోనే ఉన్నాము. తను సడన్‌గా ఇంకా ఆ రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసి పెడతాను, మీరు వచ్చేయండి అన్నారనమాట. అందుకని చెప్పేసి మేమేం చేసాము, ఇంకా బుక్ చేయమని చెప్పాము. అమౌంట్ పే చేసి బుక్ చేయమని చెప్పేసామన్నమాట. ఇంకా తను ఆల్రెడీ రూమ్స్ రెడీగా పెట్టారు. ఇంకా మేమైతే వెళ్ళడమే ఆలస్యము. ఇంకా రూమ్స్ దొరికిపోతాయన్నమాట. ఇంకా ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక ఊరు టచ్ అయింది. ఆ ఊరిలో ఏంటంటే ఏదో జాతర జరుగుతూ ఉందనమాట. ఇలా ఉత్సవం అయితే జరుగుతూ ఉంది. బయట ఇలా ఏమంటారు, మనకి నిమజ్జనం అలా ఎలా చేసినప్పుడు ఇలా ఎలా చేస్తారో మన దగ్గర అలా బయట నిమజ్జనంలాగా బయట అంతా ఊరంతా అమ్మవారిని ఆ ఊరంతా తిప్పుతూ ఉన్నారనమాట. బయట ఇలా ఉందనమాట. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, కేరళలో మొత్తం సింగిల్ రోడ్డే ఉంటది. అస్సలు మనకెక్కడ డివైడర్ ఉండి పెద్ద రోడ్డు, అటో రోడ్ ఇటో రోడ్ లాగా అసలు ఉండదు కేరళ మొత్తంలా. అలా ఈ సింగిల్ రోడ్ ఉండేసరికి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ నిమజ్జనం టైప్ లాగా అమ్మవారిని ఊరేగిస్తున్నారో అంత పెద్ద, చాలా టైం పట్టిందనమాట. మాకు అక్కడే ఒక 30 గంట వరకు అక్కడే టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా మేము కొండ పైకి వచ్చేసరికి, మేము రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి 7 అయిపోయిందనమాట. 7 కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి 7 అయ్యింది. ఇంకా ఒక దగ్గర కార్లు అయితే పార్క్ చేసుకున్నామన్నమాట. ఇక్కడ కాదు, అక్కడ అసలు ఏది ఉండదనమాట. ఊరుండదు, ఏది ఉండదు. అక్కడ ఒక దగ్గర పార్క్ చేసుకొని ఇంకా మా వారు, మా అన్నయ్య వాళ్ళిద్దరూ ముగ్గురు కలిసి రూమ్స్ చూడడానికని కిందికి వెళ్ళారనమాట. ఇదిగోండి మేము రూమ్స్ తీసుకున్న ప్లేస్. మనం పైకి ఎక్కాం కదా, అక్కడి నుంచి డౌన్లోకి ఒక కిలోమీటర్ వరకు ఉంటుందండి. డౌన్లో కిందికి దిగాలన్నమాట. ఎంత డేంజర్గా ఉందో ఒకసారి రూట్ చూడండి. అంత డేంజర్గా ఉందన్నమాట. దిగడం వరకు దిగుతాం, కానీ ఎక్కేటప్పుడైతే
కార్లు అయితే పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కిస్తారండి కారు. మంచి కార్ డ్రైవింగ్ ఫుల్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కియగలుగుతారు. మేము దిగడం అయితే దిగాము కార్లలో. అది కూడా మేమున్న రూమ్ వరకు కూడా ఇదిగోండి ఇంతే స్లోప్ ఉందనమాట. ఇప్పుడు చూడండి ఇంకెంత స్లోప్ ఉంటుందో. అస్సలు టూ మచ్ అంటే టూ మచ్ అండి. చాలా భయమేసింది. మన కార్ అయితే పర్ఫెక్ట్గా నడిపియగలిగిన వాళ్ళు అయితేనే నడిపిస్తారు. కొంచెం బ్రేక్ మించి కాలు తీసినా కూడా పని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కారు కిందికి డౌన్లోకి. అంత డేంజర్గా ఉంది. మేము అక్కడ తీసుకున్నాం అనమాట రూమ్స్. ఎందుకన్నా తీసుకున్నామా అనిపించింది, కానీ అక్కడ రూమ్స్ దగ్గరికి వెళ్ళినాక ఎక్సలెంట్ అనమాట. ఇంకా సూపర్గా అనిపించింది మాకు ఆ రూమ్స్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ వెదర్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారా ఎంత డౌన్లోకి దిగుతున్నామో. అంత డేంజర్ అంటే డేంజర్ అండి. ఇప్పుడు ఓన్లీ ఒక్క కారు మాత్రమే పడుతుంది. ఆపోజిట్గా ఏదైనా కార్ వచ్చింది అంటే మాత్రం ఇంకా అంతే, స్ట్రక్ అయిపోవాల్సిందే. అందుకే మేము ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు వెళ్ళారు కదా, రూమ్స్ చెప్పేసి వచ్చారనమాట అక్కడ అంకుల్కి, రూమ్ అంకుల్కి. ఆ అంకుల్ అక్కడ ఆపేశారనమాట. ఎదురుగా ఏ కార్ రాకుండా వాళ్ళు, ఆ అంకుల్ అక్కడ ఆపాడనమాట. ఆపితే మన కార్లు వెళ్ళొస్తుంది. అట్లా ఆపలేదనుకోండి మళ్ళీ అసలు ఇంకా డేంజర్ అంటే డేంజర్ అనమాట. అంత భయంకరంగా ఉంది ఈ రోడ్ అయితే. చూసారా ఎంత డౌన్లోకి ఉందో. చాలా అంటే చాలా స్లోగా వెళ్ళామన్నమాట. దగ్గర ఒక 1 కిలోమీటర్ ఉందండి. ఫస్ట్ మా వారు, మా అన్నయ్యలు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ 1 కిలోమీటర్ డౌన్లోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ రూమ్ అంకుల్తో మాట్లాడి ఆ రూమ్స్ నీట్గా ఉన్నాయా చెక్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కారనమాట. 1 కిలోమీటర్ పైకి ఎక్కారు. ఎక్కి అప్పుడు మమ్మల్ని తీసుకొని కార్లు తీసుకొని వచ్చామన్నమాట. చూసారా ఎంత డౌన్లోకి ఉందో. ఇదే కాదు, ఇప్పుడు ఇక్కడ వైట్ కార్ ఆగింది కదా, ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడ వరకు కూడా కార్ వెళ్తుంది, కానీ చాలా కష్టం మళ్ళీ పైకి తీసుకురావడం. అయినా సరే అని చెప్పి ఇక్కడ వైట్ కార్ ఉంది కదా, ఈ వైట్ కార్ ఇక్కడే పార్క్ చేసామన్నమాట. పార్కింగ్ ఇక్కడే ఇచ్చారు దీనికి. మేము ఇంకా డౌన్లోకి తీసుకున్నాము రూమ్ అనేది. అక్కడికి మా కారు వెళ్ళిందనమాట. మేము ఎక్కిన కారేమో ఆ రూమ్ వరకు వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత డేంజర్గా ఉందో. ఫస్ట్ అయితే ఈ వైట్ కార్ దగ్గరే మా కార్ కూడా పార్క్ చేద్దాం అనుకున్నాము. నడుచుకుంటూ లగేజ్ అంతా తీసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ లగేజ్ అంతా మోయడము అది ఇంకా రిస్కీగానే ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే లగేజ్ దింపామన్నమాట. 2 కార్లోంచి లగేజ్ దింపి మేము మోసుకుంటూ కింద రూమ్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇంకా ఆ రూమ్ అంకుల్ని అడిగితే ఒక డ్రైవర్ని ఇచ్చాడనమాట. ఆ డ్రైవర్ని ఇస్తే ఆ డ్రైవరు మళ్ళీ మా కార్ని తీసుకొని రూమ్స్ దగ్గరికి తీసుకొచ్చారనమాట. ఇదిగోండి ఇలా ఇప్పుడు వైట్ కార్ ఇందాక పార్క్ చేసాం కదా, అక్కడే మాది కూడా పార్క్ చేసేసాము. లగేజ్ అంతా మోసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా, ఇలా లగేజ్ అంతా మోసుకొని వచ్చాము. ఇదే కాదండి రూము, ఎదురుగా ఉంది కదా, ఇవి కాదు రూమ్స్. ఇంకా డౌన్లోకి అనమాట. ఇంకా డౌన్లోకి దిగాలి. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి ఆగామన్నమాట. ఆగిన తర్వాత అక్కడ అంకుల్తో మాట్లాడితే తను డ్రైవర్ని ఇస్తే ఒక డ్రైవర్ని మాట్లాడిచ్చాడు. ఆ డ్రైవర్ని మళ్ళీ మా ఆయన తీసుకొని వెళ్ళి ఆ కార్ని ఇక్కడ రూమ్స్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కిందికి డౌన్లోకి దిగాలి. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అది మన రూమ్స్ అనమాట. ఇలా డౌన్లోకి స్టెప్స్ దిగి ఆ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎంత బాగుందో చూడండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎర్లీ మార్నింగ్ లేవగానే వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇవన్నమాట మా రూమ్స్. 3 రూమ్స్ ఉన్నాయి లోపల, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. మేము 3 ఫ్యామిలీస్ కదా, ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో రూమ్ అనమాట. రూమ్స్కి కూడా టోటల్ మొత్తం కలిపి తక్కువే తీసుకున్నారండి. మొత్తం కలిపి 6,000 7,000 తీసుకున్నారు. చాలా బాగుందండి. రూమ్స్ కూడా నీట్గా అలా ఉన్నాయి. మొత్తం పార్క్ లాగా ఉంది ఎదురుగా. చాలా బాగుంది. ఇక్కడ ఇలా ఉందన్నమాట. చూడండి మీకు చూపిస్తూ ఉన్నాను. మనకి ఏదైనా కావాలి అంటే కూడా వాళ్ళు వండి ఇస్తారనమాట. మనకి ఏదైనా చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఎలాంటివైనా కూడా మనం అడిగితే మనకి వాళ్ళే వండి ఇస్తారు. కానీ ఇంకా మేము ఎలాగో వండుకుంటున్నాం కదా మేమే, అందుకని చెప్పేసి వాళ్ళనైతే ఏం వండి ఏమనలేదు. ఒక
ఏమంటారు జెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం డ్రింక్ అది చేసేటప్పుడు కొంచెం ఏమంటారు చికెన్ ఒకటి ఫ్రై చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకొకటి ఎగ్ కూడా ఆమ్లెట్స్ ఏదో వేసి ఇవ్వమంటే వేసి ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర లేవు ఎగ్స్ చికెన్ అప్పుడు, అందుకని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళే తెచ్చి చేసి ఇస్తారనమాట. అందులో కిచెన్ కూడా ఉంటుంది. ఆ కిచెన్లోకి మనకు అలో ఏముండదు, కానీ ఇదిగోండి ఇటు సైడ్ కిచెన్ ఉంటుంది అనమాట. వాళ్ళు మనం అడిగితే చేసి ఇస్తారు. మనకి ఓన్లీ రూమ్స్ వరకు ఇస్తారనమాట. రూమ్లో మేము వెనకాల బ్యాక్ సైడ్ బాల్కనీ లాగా ఉంది. అక్కడ మేము గ్యాస్ అది సిలిండర్ పెట్టేసి మేము వంట చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇందులో కబాబ్స్ చేసి ఇస్తారంట అడిగితే, కబాబ్స్, కానీ మేము ఏం అడగలేదు. ఇదిగోండి మన రూమ్స్ బ్యాక్ సైడ్ ఇది బాల్కనీ అనమాట. ఈ బాల్కనీ దగ్గర కూడా మనకి మంచిగా మేము ఇక్కడే గ్యాస్ కూడా పెట్టేసుకొని వంట చేసుకున్నాము. ఇక్కడ సీటింగ్ కూడా ఇచ్చారనమాట. మంచిగా ఇక్కడ కూర్చొని జెంట్స్ అయితే డ్రింక్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు మనము. అందుకని చెప్పాలా. ఇది రూమ్స్ బ్యాక్ సైడ్ నుంచి అనమాట. రూమ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా ఉన్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇంకా 3 బెడ్రూమ్స్లో 3 బెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచిగా రాగానే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాము, అవుతూ ఉందన్నమాట. మార్నింగ్ వండుకున్న చికెన్ కూడా ఉంది, ఇంకా అది వేసుకొని తినేయచ్చు అనేసి. ఇంకా జెంట్స్ ఉన్నారు కదా, చూసారు కదా, ఫ్రెండ్స్ కలిస్తే ఇంతే కదా, ఇంకా డ్రింక్ చేస్తూ ఉన్నారనమాట. ఫోటోలకి ఫోజులు కూడా ఇస్తున్నారు. ఇంక ఈలోగా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట గేమ్స్ అయితే. ఆ తర్వాత ఇంకా మేము డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఎర్లీ మార్నింగే ఎలా ఉంది, ఎంత కూల్గా ఉందో క్లైమేట్, సౌండ్ కూడా వినిపిస్తాను మీకు, ఎంత బాగుందో. ఇలా మాకు డే 4 అయితే ఇలా గడిచిందనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. రేపు మున్నార్ మొత్తం ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇది ఇవాల్టి మన వీడియో, డే 4 వీడియో అనమాట. ఇవాల్టి మన వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.